ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. మంత్రమైన తంత్రమైన ఒక గురువు అవసరం. తంత్ర మంత్రాల్ని మీరు ఏ గురువు దగ్గర అభ్యసించారు? తెలంగాణలో రెండవ అతిపెద్ద నరసింహస్వామి దేవాలయమైనటువంటిది మా దేవాలయం. వామాచారం కావచ్చు, లేకపోతే కామాఖ్య అమ్మవారు కావచ్చు, ఇవన్నీ ప్రచారంలోకి రావటానికి కొంత వేణుస్వామి కూడా ఒక కారణం. వారి వెనకాల కష్టం చూసి వేణుస్వామి ఏం చేశారు? వాళ్ళకు ఉండే కష్టాలను చూసి మిరాయి సినిమా ప్రారంభం చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలో ఉన్నది. వారణాసి సినిమాలో దాంట్లో మీ చిన్న మస్తాదేవి గురించి చూపిస్తారు. తల నరుక్కొని ఉంటుంది. జస్ట్ ఆ లాంచింగ్లోనే హంగామా జరిగింది. అంటే సమాజం వేణుస్వామిని ఒక కోణంలోనే చూస్తోంది. సమాజం చూడడం లేదు, మీలాంటి వాళ్ళు చూస్తున్నారు. మీ జీవితంలో జరిగిన మిరాకిల్ ఏదైనా షేర్ చేస్తారా? ఒకటి. చాలా జరిగినాయి మిరాకిల్. సో నెక్స్ట్ జనరేషన్లో వేణుస్వామి గారి పాపను కూడా చూడబోతున్నారు. సక్సెస్ఫుల్ జ్యోతిష్కుడు అంటే వేణుస్వామి గారి పేరు తెలియని వారైతే లేదు కదా. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా అంటే మీరు ఎవరికి చెప్పాలి? మీ సక్సెస్ని నాన్నగారు చూడలేకపోయారు, ఆయన చూడలేకపోయారన్న బాగా ఫీల్ అయ్యింది. నా వల్ల కొన్నిసార్లు వాళ్ళు బాధపడ్డ సందర్భాలు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సమాజంలో ఉన్న సెలబ్రిటీస్, ముఖ్యంగా రాజకీయ సినీ రంగానికి చెందిన వారికి సంబంధించి వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల్లో ఏదో ఒక ప్రశ్న మిగిలిపోతూనే ఉంటుంది. దాన్ని ఎలా అడగాలి, ఎలా సంధించాలి, ఇలాంటి ప్రశ్నలు కూడా సామాన్యులకి వస్తూనే ఉంటాయి. ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీ అనే చెప్పొచ్చు నేను, జ్యోతిష్యులు వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే వేణుస్వామి గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. చాలా సంతోషం. ఎప్పటి నుంచో నా కెరీర్లో ఒక్కసారి మీతో మాట్లాడాలి, మీతో ఇంటర్వ్యూ చేయాలనే ఒక కోరిక ఉండిపోయిందండి. అది ఈ రోజు నెరవేరింది. చాలా సంతోషంగా అనిపిస్తోంది పర్సనల్గా. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలు చాలా చేసిన. మంత్రమైన తంత్రమైన ఒక గురువు అవసరం. అలాంటి తంత్ర మంత్రాల్ని మీరు ఏ గురువు దగ్గర అభ్యసించారు, ఎంతకాలం అభ్యసించారు? ముఖ్యంగా నాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అయినటువంటి వేలూరు నాచారం, దాన్నే నాచారం గుట్ట అంటారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద నరసింహస్వామి దేవాలయమైనటువంటిది మా దేవాలయం. అయితే మా దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే, మా దేవాలయంలో క్షుద్ర పూజల నివారణ అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది. జనరల్గా ప్రయోగం జరుగుతుంది ఎవరి మీదనైనా, అది చేతబడి, బాణామతి, లేకపోతే ఇంకొక సత్క, చాలా రకాలు ఉంటాయి ప్రయోగాలలో. వాటిని తీసివేయడం అనేటువంటిది మా దేవాలయం యొక్క ప్రాముఖ్యత. జనరల్గా మాకు అన్ని నదులు తూర్పు నుండి పడమరకు పారితే మాది పడమర నుండి తూర్పు నుండి పడమరకు పారేటువంటి నది, దాని పేరు హారిద్రా నది. సో జనరల్గా ఏం జరిగేదంటే అమావాస్యకు అక్కడ ఈ ప్రయోగాలు తీసేసి ఏం చేసేవాళ్ళు అంటే, ఒక చాటలో ఒక పట్టు చీర, బంగారు గాజులు, డబ్బులు పెట్టి అట్లా తీసేసి అది అక్కడ పెట్టేవాళ్ళు. ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళకి అది అంటుకుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటాం, 3 కూడళ్ళు ఉన్న దగ్గర మనకు రాత్రిపూట కొబ్బరికాయలు, కోడిగుడ్లు ఇవన్నీ మనం చూస్తుంటాం. నిమ్మకాయలు అనేవి నార్మల్, అవి పనిచేయవు. కోడిగుడ్లు కానీ, రెడ్ కలర్ అన్నం కానీ అట్లా కొన్ని చూస్తుంటాం మనం. సో వాటిని సత్కలు అంటారు. చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటాం, కానీ దాని మించి మన కారు వెళ్ళినా అది మనకు అంటుకుంటుంది. సో వీటి నివారణ అనేది మా దేవాలయం దగ్గర జరిగేది. అయితే నాకు అప్పుడు వయసు ఎంత, 8 నుండి 10-12 సంవత్సరాలు.
సో మేము ఆడుకోవడానికి లేదా ఈత పళ్ళు తెంపుకోవడానికి లేదా మామిడికాయలు తెంపుకోవడానికి ఆ నది ప్రవాహం దగ్గర తిరిగినప్పుడు ఇవన్నీ కనిపించేవి మాకు. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అవేవి ముట్టుకోవద్దు అంటే. మనకు డౌట్ ఎందుకు, ఎందుకంటే అప్పుడు బచ్చగాళ్ళం, అంత నాలెడ్జ్ లేదు. ఏం జరుగుతుంది అంటే, లేదు కొడుక అది దాన్ని తీసేస్తారు, ఇట్లా జరుగుతాయి మన దగ్గర, ఎందుకంటే మన క్షేత్రం దానికే ఫేమస్ కాబట్టి జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. సో అది చూసినా దాని పక్క నుండి వెళ్ళేవాళ్ళం. సో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి అసలు మెల్లిగా మా నాన్నగారు చాలా పెద్ద పండితులు, యాదగిరిగుట్టలో 1965కు పూర్వం ప్రధానార్చకులుగా చేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినారు నాచారం గుట్టకు. సో ఆయన దీనికే స్పెషల్. ఆయన ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు, మీకు దయ్యాలు పట్టడము ఇట్లాంటివి అంటారు, నమ్మే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను, నమ్మని వాళ్ళ గురించి నాకు అనవసరం. సో వాళ్ళు ఏంటంటే, ఈయన ఒక తీర్థం తీసుకొని ఇట్లా ముఖం మీద కొడితే ఒక 40 days తర్వాత వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తే 40 days తర్వాత అది వదిలేసేది. సో ఆయన ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి, మా నాయనగారి దగ్గర. సో తను చనిపోయిన తర్వాత మేము ఆయన ఎంత సంపాదించిండో అని మేము అన్నీ ఎత్తుకుతే మాకు దాంట్లో హార్డ్లీ ఒక 15 రూపాయలు 20 రూపాయలు క్యాష్ దొరికింది మా నాన్న దగ్గర. నేను మాట్లాడేది 1987. నాకు కరెక్ట్గా 11 సంవత్సరాలు. మా నాన్నగారు ఏం చేశారంటే 1987లో నేను ఇంకో 6 నెలల్లో చనిపోతా కాబట్టి నీకు నేను ఉడకలగ్గం చేస్తున్నా అని నాకు జంధ్యం వేసి 6 నెలల తర్వాత చనిపోయినారు ఆయన. ఆయన అతిపెద్ద పండితుడు, జ్యోతిష్యుడు. ఆయన పుస్తకాలు తీసినప్పుడు దాంట్లో కొన్ని చాలా అతి ముఖ్యమైనటువంటి పుస్తకాలు, ఆయన రాసిన పుస్తకాలు కొన్ని వెళ్ళినాయి. వాటిని తీసుకున్న తర్వాత అప్పుడు నా ఏజ్ అంత పెద్ద గొప్పదేం కాదు కాబట్టి 11 సంవత్సరాలు అప్పుడు ఆ పుస్తకాలన్నీ పక్కకు దాచిపెట్టాం. నేను ఇంటర్ చదువుకున్నా, నేను డిగ్రీ చేసిన, నేను 10th క్లాస్ లాలాపేట్ గడి స్కూల్లో చదువుకున్నా. అంతకుముందు నా చదువు అంతా 9వ తరగతి వరకు నేను మెదక్ జిల్లా గోమారంలో, మీకు ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి గారిని మినిస్టర్గా పనిచేశారు, వాళ్ళ హస్బెండ్ పేరు లక్ష్మారెడ్డి, ఆయన నాకు సీనియర్. సో ఆ ఊర్లో నేను చదువుకున్నా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పూజలు చేసేవాడిని. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి 10th చేసిన. అంటే చదువుకుంటూనే పౌరోహిత్యం చేసేవారు చిన్నప్పుడు. నా డబ్బులు, ఎందుకంటే నాన్నగారు చనిపోయింది 11వ సంవత్సరంలో కదా, 11 ఏళ్ళకి నాన్న లేడు. మా అన్న దగ్గర ఉంటూ, మా అన్న రఘునాథాచారి అని తెలుగు పండిట్ అయిన గోమారంలో, ఆయన దగ్గర చదువుకుంటూ ఆ చుట్టుపక్కల చాకలమెట్ల అనే ఊర్లో పూజలు చేయడము, వినాయక చవితి పూజలు చేయడం, అంటే నా సంపాదన నేను 11వ సంవత్సరంలో స్టార్ట్ చేసిన. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మా బావగారు హైదరాబాద్లో ఉంటారు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సినిమా ముహూర్తాలు. ఫస్ట్ సినిమా ముహూర్తం ప్రాణ స్నేహితులు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్. ఏది కృష్ణంరాజు గారు, మురళీమోహన్ గారు స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా అనే సాంగ్, అది ఫస్ట్ సినిమా ఇన్ హైదరాబాద్ ముహూర్తం. అప్పటికి చెన్నైలోనే ఉంది ఇంకా సినిమా ఇండస్ట్రీ. అప్పుడు నేను ఇక్కడ పూజలు చేయడం సెలవుల్లో వచ్చి. సో అట్లా రన్ చేస్తూ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో 10th చదువుకొని లాలాపేట్ గడి స్కూల్లో, నెక్స్ట్ ఇంటర్ ఠాగూర్ జూనియర్ కాలేజ్ చదువుకొని, డిగ్రీ ఎస్పీ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్ చదువుకొని, డిగ్రీలో నేను సికింద్రాబాద్కు నేను ఏబీపీ ప్రెసిడెంట్గా పనిచేసాను. అయితే నాకు ఎక్కడ అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ గౌరవము, సినిమా పూజలు చేసినప్పుడు ముహూర్తాలు పెట్టినప్పుడు గౌరవము, ఇవన్నీ చూసిన తర్వాత నాకు కింగ్ అంటే ఎప్పుడు ఇష్టం లేదు, కింగ్ మేకర్ అంటే ఇష్టం. సో మొదటి నుండి నా గోల్ కింగ్ మేకర్. రెండవది ఏంటంటే, మా నాన్నను చూసిన సందర్భంలో మా నాన్నగారు గుడి నుండి బయటికి వస్తున్నప్పుడు జనాలు నమస్కారం పెట్టడం అంటే ఒక పెద్ద పూజారికి ఇచ్చే విలువ. సో అది నన్ను ఎటువైపు తీసుకెళ్ళింది అంటే, జనాలతోని నమస్కారం పెట్టించుకోవాలి, జనాలతోని గౌరవం సంపాదించుకోవాలి అనేటువంటిది చిన్నప్పుడే నా మైండ్లో పడిపోయింది. నలుగురు మిమ్మల్ని గుర్తించాలి అనేది నా మైండ్లో పడిపోయిన తర్వాత నేను ఏం చేసిన అంటే, ఇంకా ఇంచుమించు 2004 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాల్లోనే ఉన్నా. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక, ఆయన బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గారు అని ఉండేవారు, చనిపోయినారు ఆయన. సో ఆయన నాకు చాలా క్లోజ్ అయినప్పుడు అక్కడ నుండి నేను జ్యోతిష్యంలోకి ఎంటర్ అయ్యి, అప్పుడు నేను అన్ని ప్రామాణికం జ్యోతిష్యం తీసుకొని, అప్పటికే జ్యోతిష్యం వచ్చు నాకు, కానీ ఇంకా నా ప్రొఫెషన్ను మార్చుకొని నేను జ్యోతిష్యంలో ఫిక్స్ అవ్వాలి అని నేను ఎంటర్ అయినా. అంటే ఇక నేను అప్పుడు ఎన్నుకున్నా 2004లో నేను ఫిక్స్ అయిన ఏంటంటే, జ్యోతిష్యం అనేది ఇంకా నేను ఫైనల్, నేను ఇదే నేర్చుకుంటా. అంటే జ్యోతిష్యం అనే సబ్జెక్ట్ ని డెప్త్ గా వెళ్ళి దాంట్లో నేను ఆలోచన చేసింది ఏంటంటే, జ్యోతిష్యం అందరు చెప్తారు. సో ఆ టైంలో కొంతమంది మీద మనం ఇన్స్పిరేషన్ అవుతాం. ఉదాహరణ, నేను పరిటాల గారి ఇంట్లో పూజ చేసేవాడిని, నేను చిన్నప్పుడే పూజ చేసేవాడిని. ఆయనను చూసినప్పుడు 100 మంది గన్మెన్లు, 100 మంది సెక్యూరిటీ, సునీతమ్మ వాళ్ళందరికీ వండి పెట్టడం, అంటే చాలా ఫ్యామిలీస్ చాలా దగ్గర నుండి, ఎందుకంటే చాలా చాలా దగ్గర నుండి చూసినటువంటి నాది సబ్జెక్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్నంత జనాలు అప్పుడు లేరు, ఇంత క్రౌడ్ లేదు. ఉదాహరణ, నేను పద్మలయ స్టూడియోలో నా ఇల్లే నా స్వర్గం అని సినిమా షూటింగ్ అవుతుంటే దివ్యభారతి నేను కలిసి నా 2 వీలర్ మీద తిరిగేది రోడ్డు మీద.
ఓకే. అంటే ఆమె టీ తాగడానికి బయటకు వచ్చేది. అంటే అసలు ఇంత లేదు క్రౌడ్. సో అట్లా మెల్లిగా 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 మనకి ఏమర్థమైందంటే ఈ సబ్జెక్టును మనం ఎట్లా బయటికి తీసుకురావాలి అంటే సెలబ్రిటీస్ మనతో తిరుగుతున్నారు. సో ఒక సమాజంలో ఒక సెలబ్రిటీకి వచ్చే కష్టాలు ఏంటివి అంటే నాకు నార్మల్ కాదు, నేను అనేది ఏంటంటే చాలామంది డబ్బు లేకపోవడం కష్టాలు అనుకుంటారు, కానీ డబ్బు ఉండడం కష్టం. దాన్ని అంచనా వేయాలి అంటే దాంట్లోకి వెళ్ళి మనం పరకాయ ప్రవేశం చేసి చూడాలి. అందరూ ఏం చూస్తున్నారు అంటే సమాజాన్ని గొప్పతనంగా చూస్తున్నారు. నేను గొప్పతనంగా చూడట్లా, ఆ వ్యక్తికి ఉండే కష్టాన్ని చూస్తున్నా. వేణుస్వామి ఒకటే పాయింట్, జరగబోయే నష్టాన్నే చెప్తాడు. వేణుస్వామి మోటివేషనల్ స్పీకర్ కాదు. మంచి నాన్న సమాజంలో చాలామంది ఉన్నారు, పోండి చెప్తాడు, మీరు సీఎంలు అవుతారు. మీకు విషయం తెలుసా, నా దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది, జాతకం చెప్పండి గురువు గారు అంటారు. నేను హీరోయిన్, నీ జీవితంలో హీరోయిన్ కావు. డిసప్పాయింట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తున్నాం, ఒక బోటికి పెట్టుకోండి అంటే నీకు నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటది, నేను రష్మికను దొక్కేయాలి, నీకంత సీన్ లేదంట. ఇట్లనే మన ఇద్దరం ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో అట్లనే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను పేర్లొద్దు అతను వచ్చిండు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లనే నేను కార్లో పోతుంటా అంటే నా కారు ఎక్కువ అన్నాడు. ఎక్కడన్నా డ్రాప్ చేయాలి, నా కారు ఉంది ఆల్రెడీ, డ్రాప్ చేయాలి. 70 లక్షల కారు ఎక్కుదాం పా అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నాడు. ఎంబడే సంవత్సరం తర్వాత నీ బండి ఉండదు, నీ బండిలో పెట్రోల్ ఉండదు పో అన్న. వెంకటేశ్వర స్వామి వారి మీద ఒట్టు, అవతం కాదు. ఇదే మాట మాట్లాడినా. నా సంఘాన్ని తెలియదు, 10 కోట్లు పెట్టి ఇల్లు కడతా అన్నా అన్నాడు. కట్టుబోయి కట్టు, నేను ఒకటే చెప్తాను, నీ జాతకంలో నీకు ఈ కారు ఉండదు, నీ తన పెట్రోల్కు పైసలు ఉండవు, కథ నువ్వు బిస్కెట్ నీ లైఫ్ పో అని చెప్పిన. సంవత్సరం తర్వాత తెలంగాణ పార్టీ భవన్ పక్కకు మోర్ మెడికల్ హాల్ అని ఒకటి ఉంటుంది. మోర్ మెడికల్ హాల్, అందులో నేను మందులు కొంటున్నా. నా పక్కకు ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు. నమస్తే పంతులు. నమస్తే, ఎవరు? పలానా రోజు ఆడ కలిసినాం మనం. అవును, ఏం సంగతి, ఎట్లను? అయిపోయింది పంతులు. ఏమైంది? ఆల్టో కార్లు వచ్చిన, నువ్వు చెప్పినట్టే అయింది. అది వేణుస్వామి. గురుగారు, ఇప్పుడు వామాచారం కావచ్చు, లేకపోతే కామాఖ్య అమ్మవారు కావచ్చు, ఇవన్నీ ప్రచారంలోకి రావటానికి కొంత వేణుస్వామి కూడా ఒక కారణం. ఎందుకంటే పదే పదే మీ నోట్లో నుంచి మేము చాలా సందర్భాల్లో విన్నాం. వీటికి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇది కఠోరంగా ఉంటుందని కూడా విన్నాం. అలాంటి సందర్భాల్లో మీరేమైనా ఇబ్బందులు పడిన సందర్భం కానీ, మీరు ఎక్కడైనా ఆగిపోయిన సందర్భం కానీ ఉందా? సో జనరల్గా మనం వామాచారం వైపు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి ఒక మనకు జీలు ఏముండాలి అంటే, ఈ వామాచారం అనేది లిక్కరు నాన్ వెజ్ లేకుండా చేసే పూజ కాదు. కంపల్సరీ లిక్కరు నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం మానసికంగా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, సమాజము మనల్ని వ్యతిరేకమైన ధోరణితోని చూసే అవకాశం ఉంటుంది. ఓకే. సో సమాజానికి ఉపయోగపడే దాంట్లో వామాచారం అనేటువంటిది ప్రజెంట్ ఎలాగైతే సైన్స్ అభివృద్ధిలోకి వస్తుందో, ఎలాగైతే నార్మల్ మెడిసిన్స్ కాకుండా కొన్ని స్టిరాయిడ్స్ పనిచేస్తాయో, సో అలాంటి యొక్క పూజలు వామాచారం అంటారు. అంటే వామాచారం అనేది చాలా త్వరగా రిజల్ట్ని ఇస్తుంది. చాలా కఠినమైన కష్టాలకు, చాలా ఘోరమైన కష్టాలకు, దారిద్ర్యానికి, చాలా భయంకరమైన కష్టాలను బయటికి తీసుకురావడానికి వామాచారం పనిచేస్తుంది. సో వామాచారం నేర్చుకోవాలి అంటే ప్రథమం ఏంటంటే ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా పోవాల్సి ఉంటుంది. సమాజానికి రూల్ కదా, అది రూల్ అమ్మా. ఇప్పుడు అయినా కూడా మీరు అటువైపు నేను ఏమనుకున్నా అంటే, నేను జనాలకు ఏదో చేయాలి అనే ఇంటెన్షన్. ఇప్పుడు నన్ను విమర్శిస్తారు అనేది నాకు సెకండరీ. రెండోది, తెలంగాణ సాంప్రదాయాలు, ఆంధ్ర సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ నరసింహస్వామి దేవాలయంలో కూడా నాన్ వెజ్ లిక్కర్ అనేది ఉండదు. తెలంగాణలో ఆ రెండు లేనటువంటి దేవాలయాలు లేవు. ఉదాహరణ, యాదగిరిగుట్టలో దర్శనం అయిపోగానే కిందికి రాగానే ఫస్ట్ మందు నాన్ వెజ్ ఉంటుంది. అలాగే నా స్వంత దేవాలయం నాచారం గుట్టలో కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. సో చిన్నప్పటి నుండి వీటిని చూస్తూ ఇవి ఏవి తప్పులాగా నాకు కనిపించాల. కారణం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నాకు ఇక్కడ ఆషాఢ మాసంలో జరిగే బోనాలలో నాన్ వెజ్ లిక్కరు లేనటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి సో నాకు ఇబ్బంది అనిపించలేదు. రెండోది, నేను ఎక్కడ కనెక్ట్ అయినా అంటే, ఇవన్నీ పక్కకు పెడితే దీనివల్ల జనాలకు ఉపయోగపడుతుందా పడదా? ఓకే, ఉపయోగపడుతుంది. ఇప్పుడు జనరల్గా జనాలు చేసేటువంటి పూజలు వేరే పూజలు ఉన్నాయి, వాటిని నేను తీసుకోను. ఏవో పూజలు చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ, ఒక శాంతి ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకు ఒక పూజ ఉంటుంది, ఒక డెవలప్మెంట్కి ఒక పూజ ఉంటుంది. ఇక్కడ అభివృద్ధికి పూజలు లేవు,
సాంప్రదాయంలో దక్షిణాచారము అంటే వామాచారానికి క్వైట్ ఎగనిస్ట్. ఓకే. అంటే సాత్వికమైన దేవతలు, గణపతి కానీ వెంకటేశ్వర స్వామి వారు కానీ వీళ్ళందరూ సాత్విక దేవతలు. సో వీళ్ళు ఇచ్చే రిజల్ట్ 10% ఉంటుంది. రెండవది, వీళ్ళు కష్టాలని పోగొడతారు తప్ప సుఖాలని ఇవ్వరు. గుర్తుంచుకోండి ఇక్కడ. సో సుఖాలని అంటే నేను మాట్లాడేది పొజిషన్, డబ్బు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇయ్యరు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇచ్చేవాళ్ళు కలియుగంలో దశమహావిద్యలు. సో దశమహావిద్యలు నేర్చుకుంటేనే నాకు చిన్నప్పటి నుండి ఏముంది మనసులో, కింగ్ మేకర్. సో ఆ కింగ్ మేకర్కు నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే మిరాకిల్ జరుగుతాయి. ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ సూపర్ స్టార్ అవుతాడు, ఒక నార్మల్ పర్సన్ కోటీశ్వరుడు అవుతాడు. సో ఇవి నేర్చుకునే క్రమంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా మీరు? సో ఇవి ఫస్ట్ ఇక్కడ నా నిర్ణయము ఎందుకు వచ్చింది అనే చెప్తున్నా. అంటే నేను నిర్ణయించుకోవడానికి ఇది రీజన్. అరే మనం కింగ్ మేకర్ కాగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయము, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని అవతలి వ్యక్తిని మనం ఏదంటే సక్సెస్ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం ద్వారా నేను దశమహావిద్యలు నేర్చుకోవాలి అనేది నా డిసిషన్. ఈ డిసిషన్ అయినాక ఫస్ట్ కామాఖ్యకు పోయి, కామాఖ్యలో అక్కడ మనకు దీక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో కఠినమైన దీక్ష 10 రోజుల పాటు ఒక్కొక్క విద్య మీద ఉంటుంది. అంటే ఒక విద్య 10 రోజులే ఇస్తారు అంతే. అట్లా 10 విద్యలు. ఓకే. సో 100 రోజులు పడుతుంది. కానీ వామాచారంలో ఏముంటుందంటే యజమాని యొక్క కోరికలను 5 కోరికలను పేపర్ మీద రాసుకుంటాం. ఈ కోరికలు మేము మిమ్మల్ని అడగం, పేపర్ మీద రాస్తాం. ఓకే. మీకు ఏం కావాలి అని మొదలే సంకల్పం రాసుకుంటప్పుడు పేపర్ మీద మీ నక్షత్రము, గోత్రము, ఆ కోరికలు 5 రాసుకుంటాం. 5 పర్మిషన్. ఈ 5 సక్సెస్ అవుతాయి. 5 కంటే ఎక్కువ రాసుకోవడానికి లేదు వామాచారంలో. ఈ 5 పేపర్ మీద రాసుకొని సైలెంట్ సంకల్పం ఉంటుంది. అంటే ఇవి అమ్మవారికి డైరెక్ట్గా నివేదిస్తాం. ఇగో వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పుకుంటాం. సో ఇవి చెప్పినప్పుడు ఆయన మమ్మల్ని ఏమడుగుతాడంటే, మరి నువ్వు ఇక్కడ మందు వాడుతావు, ఈ కంట్రోలింగ్ నీకుందా? మందు ఖచ్చితంగా నువ్వు నెలకు ఇన్నిసార్లు మందు తాగాలి అని రూల్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మేము దీక్ష తీసుకుంటామో, దీక్ష తీసుకున్నప్పుడు మా పొట్టలో అమ్మవారు ఉన్నట్టు మేము భావించాలి. మా పొట్టలో అమ్మవారు ఉంది. సో మరి పొట్టలో అమ్మవారికి ఉన్నప్పుడు నువ్వు ఫీడ్ చేయాలి కదా. అమ్మవారికి ఫీడ్ అనేది మందే. అమ్మవారికి ఫీడింగ్ అంటే మందు, నాన్ వెజ్ కదా. నాన్ వెజ్ లో కూడా మటన్ అనేది మస్ట్ కదా. ఇవన్నీ ఉంటాయని మీకు ముందుగానే ఇవన్నీ తెలుసుకొని వామాచారము నా డ్రీము. వామాచారం నా డ్రీము. ఈరోజు సమాజము విమర్శించిన, సమాజం యాక్సెప్ట్ చేయకున్నా, వేణుస్వామి వాళ్ళ నాయనగారు పెద్ద పూజారి, మా నాయనగారు నిష్ఠాగరిష్ఠుడు. ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం అంగీ వేసుకోలే, షర్ట్ వేసుకోలే, షర్టు లేకుండా తిరిగిండు ఆయన. అలాంటి ఆయన కొడుకుగా అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన నేను పూర్తి కాంట్రాస్ట్ అయినటువంటి నాన్ వెజ్ వైపు రావడం అనేటువంటిది అతిపెద్ద నిర్ణయం నా లైఫ్లో. ఈ వామాచారంలో ఈ సబ్జెక్టును టచ్ చేసింది ఇప్పటి వరకు ఒక 2 టచ్ చేసినారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఒకటి మిరాయి సినిమా, ఒకటి రాజమౌళి ఇప్పుడు రాబోయే సినిమా మహేష్ బాబు సినిమా. ఈ 2 సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. మిరాయి సినిమా ప్రారంభం చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలో ఉన్నాడు. చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. అవునా? ఎందుకంటే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. చూశారా మీరు సినిమా? లేదండి. అయితే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. దశమహావిద్యల్లో బగాలాముఖి ప్రాముఖ్యమైనటువంటి అమ్మవారు. జస్ట్ ఆ పాత్ర వేసినందుకే ఆయనకు అంత కాంట్రవర్సీ, సమస్యల్లో ఇరుక్కుంటారు. సో ఇది స్పెషాలిటీ. రెండవది, ఇక్కడ ఈ వామాచారం కాన్సెప్ట్ ఏంటంటే, మనం 100 కోరుకుంటే అమ్మవారు 200 ఇస్తుంది. రాజమౌళి సినిమా, మహేష్ బాబు సినిమా వారణాసి లాంచ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ అయిన దాంట్లో వారణాసి సినిమాలో దాంట్లో మీకు చిన్నమస్తా దేవి గురించి చూపిస్తాడు. చిన్నమస్తా అమ్మవారు తల నరుక్కొని ఉంటది, ఆమె గురించి చూపిస్తాడు. జస్ట్ ఆ లాంచింగ్ లోనే హంగామా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇగో ఇంత సంచలనం ఉంటుంది లైఫ్. సో వీటిని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. ఇంకా నాకేం వద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని అనేది నా కోరిక. సో అది దానికోసం నా ఏమైందంటే, నేను ఏదైనా చేస్తా. మీరు నమ్మరు, ఇవాళటి వరకు నేను చేసినటువంటి పూజలలో అమ్మాయిల దగ్గర నేను సింగిల్ ఎన్పి తీసుకోవాలి. ఇవాళటి వరకు, ఈ రోజు వరకు ఏ హీరోయిన్ దగ్గర కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గర కానీ, ఏ సెలబ్రిటీ దగ్గర కానీ నేను డబ్బులు తీసుకుని అమ్మాయిల దగ్గర, నేను అమ్మాయిని దేవతా స్వరూపంలో చూస్తా. మాకు ఫస్ట్ ఇచ్చేటువంటి రూల్ ఏంటంటే, మా నియమాలలో ఫస్ట్ నియమం ఏంటంటే, అమ్మాయిని స్త్రీని దేవతగా చూడాలి. ఎందుకంటే మేము పూజించే కామాఖ్య, మేము పూజించే దశమహావిద్యలు అన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి. సో అందుకని ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ యోనిని వేరే రకంగా చూడకు, నువ్వు నీ పుట్టుకకు కారణమైనటువంటి ఒక అమ్మని చూసుకో, ఒక అమ్మవారిని చూసుకో. అందుకని మేము జీవితంలో ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడము.
ఓన్లీ అమ్మవారి దృష్టితోనే చూస్తాం. మ్మ్. మా దృష్టిలో ప్రతిదీ అమ్మవారే. సో ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ను, ఆ కనెక్షన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు మా గురువు. ఓకే వెంకటస్వామి గారు, ఇప్పుడు మనం కంప్యూటర్కి మన బర్త్ డీటెయిల్స్ ఇచ్చేస్తే జాతకం వచ్చేస్తుంది, పూర్తిగా చెప్పేస్తుంది. ఇది ఒక పక్కన నడుస్తుంది. మరో పక్కన తంత్రం కానీ మంత్రం కానీ యంత్రం కానీ వీటిని నమ్మే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండింటిని మీరు అసలు ఏ దృష్టితో చూస్తారు? అసలు నేను సైన్స్ కంటే, నేను మిగతా వాటికంటే వీటినే ఎక్కువ నమ్ముతా. ఎందుకు నమ్ముతా అంటే మ్మ్. తాంత్రికం కానీ, భక్తి కానీ, భయం కానీ, దాంట్లో మార్పు ఏదైనా కావచ్చు. కొంతమంది దేవుడి దగ్గరికి భయంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే. గూగుల్ సెర్చ్లో 2000 సంవత్సరం తర్వాత కనుక మనం గూగుల్ సెర్చ్ చేస్తే టోటల్ జనాభాలో 8% మంది భగవంతుడి వైపు వచ్చినట్టు, భక్తి మార్గం వైపు వచ్చినట్టు గూగుల్ సర్వేలు చెప్తున్నాయి. 8%. 8% పెరిగింది. అండ్ ఇంకొకటి ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కాబోతుంది నా ప్రిడిక్షన్. అంటే అది నేర్చుకోకపోతే, అది లేకపోతే భవిష్యత్తే లేదు అంటున్నారు కదా, కొన్ని జాబులు, కొన్ని జీవితాలకే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుందని వింటున్నాం. అంటున్నారు దానికి కదా. మీరేం చెప్తున్నారు? నేను అదే చెప్తున్నా. నేను నిజమైన వర్త్ ఉన్న క్యాండిడేట్, నిజమైన విద్య ఉన్న క్యాండిడేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే మన వర్త్ తెలుస్తుంది. మీకు అర్థమైందా? ఆర్టిఫిషియల్ అంటే మన కాంపిటీటర్ ఉన్నప్పుడే మన వర్త్ తెలుస్తుంది. మన సో విలువ ఇప్పటి వరకు మన కాంపిటీటర్ లేడు. మన బ్రెయిన్ కు, హ్యూమన్ బ్రెయిన్ కు కాంపిటీటర్ లేడు. మనం ఎన్నో దాటిపోయినాం. ఇప్పుడు ఏ అనేది మనకు ఒక కాంపిటీటర్కి వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే నువ్వా నేనా అంటుంది. Yes. ఇప్పుడు నేను అని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. Oh. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైం కొట్టంగానే జాతకం చెప్తుంది. అవును. మీరు వేరే జ్యోతిష్కుడి దగ్గరికి పోవాలంటే ఎప్పుడు పోతారంటే చాట్ జీపీటీ కంటే ఇంకేదో విషయం అవతల మీకు ఆ జ్యోతిష్కుడు చెప్పగలిగినప్పుడే పోతారు. ఆ పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా. నేను అదే చెప్తున్నా. ఏఐ మనల్ని మింగేస్తుంది అనే మాట ఏం లేదు, తప్పది. నేను అదే చెప్పబోతున్నా మీకు. అంటే నాకున్న అవగాహన ప్రకారం ఏఐ మీ దృష్టిలో ఒక వర్డ్, నా దృష్టిలో ఏఐ అనేది మేషరాశి. సో భగవంతుడి వైపు అందరూ చూస్తున్నారు. సో అందుకని మనకు ఎంత ఏఐ వచ్చినా, ఎంత అడ్వాన్స్ అయినా, మళ్ళీ మనకు భగవంతుడి మీద భక్తి, ప్రేమ మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది. ఉదాహరణ వెంకటేశ్వర స్వామిని నేను ఒక తండ్రిలాగా ట్రీట్ చేస్తాను. నాకు అక్కడ భక్తి ఉండదు, నాకు ఆయనతో అటాచ్మెంట్ కనిపిస్తుంది. నా దగ్గర ఉండే ఫోటోలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. నేను ఏం చేస్తా అంటే, నాకు బాధ వస్తే ఎదురుగా కూర్చొని ఆయన దిక్కు చూసుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటా. అది పిచ్చి అనుకుంటారు జనాలు. సో అట్లా చాలా మంది నాలాగా మాట్లాడుకునే వాళ్ళని నేను చూసిన. చాలా మంది హీరోయిన్స్, కొంతమంది హీరోయిన్స్ డాడ్ అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని. వినడానికి కొద్దిగా అది మంచిగా మనకు అనిపించదు, కానీ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్. ఎందుకంటే ఒక తండ్రిగా భావించడం తప్పలేదుగా. సో అట్లా మనం ఎంత అటాచ్ అయ్యి ఉన్నాము అమ్మవార్లతోని, దేవతలతోని అనేది మన పడే కష్టాల మీద ఆధారపడి ఉంటుంది, మనం కోరుకునేటువంటి ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది. వేణుస్వామి గారు, ఇప్పుడు దశమహావిద్యలో 10 రకాల అమ్మవార్లు ఉంటారు. అందులో వేణుస్వామి గారికి ఎవరు నిర్దేశంగా నిలిచారు? ఇష్టమైన దేవత ఎవరు? బగళముఖి, స్ట్రైట్ అవే. ఎలా జరిగింది అది? అంటే నేనేం నమ్ముతా అంటే, మీరు పూజించే దేవుడు ఎవరు అనేది మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. సాత్విక దేవతన, అలాగే మిమ్మల్ని లైఫ్లో నిలబెట్టే గ్రహం ఏదో మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. నా జాతకంలో రాహు ఉచ్చ. ప్రస్తుతం కలియుగాన్ని పాలిస్తున్నది రాహు అనే గ్రహం. అలాగే బగళముఖి అనే అమ్మవారు కలియుగాన్ని కమాండ్ చేస్తుంది. ప్రోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రోటోకాల్ దేవుడు వేరు, అడ్మినిస్ట్రేషన్ దేవత వేరు. ఇక్కడ బగళముఖి అమ్మవారు ప్రస్తుతాన్ని రాహు మహర్దశ రాహు కమాండ్ చేస్తా ఉన్నాడు. రాహుకు అధిదేవత అంటే బగళముఖి. సో ఈ బగళముఖి అమ్మవారిని మనం ఎంత పూజిస్తే మనకు అంత అచీవ్మెంట్ అనేది పెరుగుతుంది. సో బగళముఖి అనే అమ్మవారు మిరాకిల్స్ క్రియేట్ చేయగలుగుతుంది. రాజును, మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ చాలా జరిగినాయి. మిరాకిల్స్ అంటే నేను ఎక్స్ట్రీమ్ చూసిన. నేను అనేది ఎక్స్ట్రీమ్ చూసిన, చాలా ఎక్స్ట్రీమ్ చూసిన. నేను ఉదాహరణ, నేను 2016లో నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒక 10 కార్ల కాన్వాయ్లో నేను ఒక్కరిని ఒక 40 మంది గన్మెన్లను పెట్టుకుని పోయినా. ఇవన్నీ పక్కన పెడితే నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒకటి చెప్తాను నేను మీకు. లక్నో ఎయిర్పోర్ట్లో ఉన్న రాత్రి 9:25కు ఫ్లైట్, 8:30 అవుతుంది. అంటే అవతల ఎంత టైం ఉంది మీకు? ఇది 8:30 అంటే ఇది 40 నిమిషాలు, అది 25 నిమిషాలు, 55 నిమిషాలు టైం ఉంది. జనరల్గా మనము చెక్ ఇన్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయినా 45 నిమిషాల ముందు ఎయిర్పోర్ట్కి పోవాలి. నేను అప్పటికి డిప్యూటీ సీఎం ఇంట్లో ఉన్నా, శివపాల్ యాదవ్ ఇంట్లో. నేను అంటున్నా ఫ్లైట్ టైం అవుతుంది, 9:25కు ఫ్లైట్ వెళ్ళిపోతుంది అంటే బయట అంటున్నా ఆయన.
కూర్చో అంటాడు. నేను ఏంది సార్ ఫ్లైట్ పోతుంది, అరే నువ్వు ఎక్కకపోతే ఫ్లైట్ ఎక్కడికి పోతే కూర్చో అన్నాడు. మీరు నమ్మారు, నేను 9:30కు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయినా. 9:25 ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 9:50 అయింది. జనరల్గా 25 నిమిషాల ముందు గేట్ మూసేస్తారు. 9:25 ఫ్లైట్ 9:50కి స్టార్ట్ అయింది, 25 నిమిషాల తర్వాత కదిలింది ఫ్లైట్. సో నాకు తెలిసి ఇంతకంటే ఏముంటుంది ఇక లైఫ్లో. అంటే నేను అనేది మన కోసం ఫ్లైట్ ఆపడం అనేది ఇక అది ఎక్స్ట్రీమ్ ఇక లైఫ్లో. ఓకే, ఇంత ఎక్స్ట్రీమ్ చూసారు కదా, ఇంత సాడ్ మూమెంట్ ఏదన్నా చూసారా? అంటే పీక్స్ చూసేశారు, చెప్పలేనన్ని పీక్స్ చూసానని చెప్తున్నారు. ఏదన్నా ఒక బాధపడిన సందర్భం, చాలా అతి ముఖ్యమైన ఒక సందర్భం చెప్పండి. 2001 అనుకుంటా, ఐ థింక్. నా దగ్గర డబ్బులు లేవు తినడానికి. డబ్బులు లేకపోతే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. వాడు ఇప్పుడు అమెరికాలో మళ్ళీ లండన్లో ఉన్నాడు. శ్యామ్ అని మెడికల్ ప్రాక్టీస్ డాక్టరు. సో నాతో ఉండే అప్పుడు ఇద్దరం ఒకటి రూమ్ ఉన్నాము. నా దగ్గర అప్పుడు ఐ థింక్ 20 రూపాయలు ఎంతనో ఉంటే 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకున్నాం. 2 ప్లేట్ ఇడ్లీ ఎక్స్ట్రా చట్నీ ఎక్స్ట్రా సాంబార్ తెచ్చుకొని పొద్దున ఒక ఇడ్లీ, వాడో ఇడ్లీ నేనో ఇడ్లీ, చట్నీ వేసుకొని తినాలి. మధ్యాహ్నానికి ఇంకో ఇడ్లీ ఉంటుంది. 2 ప్లేట్ ఇడ్లీ కదా, 4 ఇడ్లీలు. ఇంకో ప్లేట్ ఇడ్లీ వాడు నేను మధ్యాహ్నం తినాలి. తిన్నాక సాంబార్ మిగులుతుంది. రాత్రికి సాంబార్లో వాటర్ కలుపుకొని తాగేది. ఓన్లీ 1 డే. నా లైఫ్లో 1 డేనే ఉన్నట్ల. అలాంటి ఒక రోజు వచ్చింది మీకు కూడా? నాకు వచ్చింది. 2000 సంవత్సరంలో ఏలినాశంలో ఉన్నా. ఆ టైం కేతు మహర్దశ. అది కేతు మహర్దశ వెరీ డేంజరస్. ఓకే, కేతు మహర్దశ అంటే ఏంటంటే మనకు లెసన్ నేర్పించడానికి వచ్చి ఇవన్నీ గ్రహాలన్నీ కూడా చాలా మంది కష్టాలు కాదు. వేణుస్వామి గారు ఇప్పుడు అంత బాధని అనుభవించారు కదా, ఒక జ్యోతిష్యుడిగా, మహావిద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తిగా ఇది వస్తుంది, దీనికి రెమెడీ, దీన్ని మనం తప్పించుకోవాలి, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరా? అన్ని ప్రయత్నాలు చేస్తా కాబట్టి నా తల మీద పడాల్సింది నా కాలు మీద పడుతుంది. ప్రయత్నం అయితే చేస్తారు అన్ని. ఇప్పటికీ కూడా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గుడ్డును ఎవరు ఆపలేరు, మనకు జరగబోయే మంచిని ఎవరు ఆపలేరు. ఓకే, చెడును ఆపొచ్చు. చెడును 2 రకాలుగా ఆపొచ్చు. 12% మన బిహేవింగ్ ద్వారా ఆపుకోవచ్చు, 88% అమ్మవార్లను పూజించడం ద్వారా ఆపుకోవచ్చు. సూపర్. 12% మన ప్రయత్నం ఏంది అంటే, ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆ దెబ్బలు 100 కొట్టిపోతాడు. నువ్వు 12% నీ ప్రయత్నం ఏంటంటే వాని కాళ్ళ వేళ్ళ పడడం వల్ల వాడికి నీ మీద కనికరం వచ్చి వాడు కొట్టాలనుకున్న 100 దెబ్బలలో 50 కొట్టకుండా వెళ్ళిపోతాడు. అది 12%. మిగతా అసలు వాడికి ఆ ఉద్దేశమే కలగకుండా చేయడం అమ్మవార్లను పూజించడం. సో ఈ 88% అమ్మవారి చేతిలో ఉంటుంది, 12% మన చేతిలో ఉంటుంది. అమ్మవారిని కొలవటానికి కానీ, కొలవడానికి అర్హత లేదు. దర్శించడానికి అందరు చేసుకోవచ్చు, పూజించడానికి అర్హత లేదు. ఇక్కడ రూల్ ఏంటంటే, ఉదాహరణ ఇప్పుడు మీరు వారాహి అని ఉంటారు. వారాహి అమ్మవారికి ఒక రూల్ ఏంటంటే, మేక రక్తముతోటి అన్నం కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. జనరల్గా సాత్విక దేవతలలో మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. సాత్విక దేవతలు అంటే గణపతి ఇంట్లో పూజ చేస్తారుగా మీరు. అవును. సువర్ణ అక్షతాం సమర్పయామి, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటాడు. అంటే నువ్వు వేసే అక్షతలు బంగారు అక్షతలు, నువ్వు వేసే దారంతో వేసేటువంటి ఈ యజ్ఞోపవీతం బంగారం దనుకో అని నువ్వు ఇక్కడ చెప్తున్నావు. వామాచారంలో అవి నడవవు. ఏది పెట్టాలనో అదే పెట్టాలి. అరటిపండు పెట్టి బంగారు పుష్పం నడవదు. ఏది పెట్టాలనో అది పెట్టాలి. వారాహి అమ్మవారు ఉంది, మేక రక్తంతో అన్నం కలిపి పెట్టాలి అంటే అదే పెట్టాలి. మనోళ్ళు ఏం చేస్తారు, కుంకుమ నీళ్ళు వేసి పెడతారు. ఇవి తప్పు. రూల్ ఏంటంటే నువ్వు అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. ఇప్పుడు అది చేస్తారు. ఆచార వ్యవహారాలను ఖండించగలిగినటువంటి నాలెడ్జ్ మనకు లేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను వ్యతిరేకించేంత సినిమా మనకు లేదు. ఆమెకు ఏం కావాలనో అది ఇయ్యాలి, మనకి ఏం కావాలనో అది తీసుకోవాలి. అంతేగాని నేను అన్ని ఆల్టర్నేటివ్ చేస్తా. చాలా మంది మేము నాన్ వెజ్ తినమండి, మేము సాత్వికంగా చేస్తామండి. చేసుకో, రిజల్ట్ వేరే వస్తుంది. నువ్వు సాత్వికంగా చేసుకోవాలనుకున్నప్పుడు గణపతి పూజ చేసుకో, ఇంకో హోమం చేసుకో, ఇటువైపు రాకు. ఇక్కడ ఇదే ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో రెడ్డిసో ఇంకెవరో దాన్ని ఏమంటారు, డిన్నర్ పెట్టి అనుకుందాం. సపోజ్ డిన్నర్ పెట్టి మీల్ మేకర్ పెట్టి మటన్ అంటే వాడు ఊరుకుంటాడా? అదే మీల్ మేకర్ గంట అనుకుని కొడతాడు. సో నువ్వు ఏది పెట్టాలని అంటే తినటం తెలుసు కదా, ఇది మీల్ మేకర్ ఆ మటన్. అట్లనే అమ్మవారు నువ్వు మనుషులనే మోసం చేయలేవు, అమ్మవారిని ఎట్లా మోసం చేస్తావు? ఎవరికి ఏం చేయాలో అదే చేయాలి. సెలబ్రిటీ జ్యోతిష్యులు మీరు కదా, మీ తర్వాత అంటే ఈ విద్యని నేను కొంతమందికి అందించాలి, మీ శిష్యుల్లాగా ఉండాలి, వేణుస్వామి పేరు నిలబెట్టాలి, అలాంటి వారిని ఎవరినైనా మీరు తయారు చేస్తున్నారా?
ఉన్నారు, ఒకళ్ళిద్దరు నేర్చుకుంటున్నారు, ఒక ఇద్దరు అమ్మాయిలు నేర్చుకుంటున్నారు మీ దగ్గర నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీలు, చాలా పెద్ద సెలబ్రిటీలు, అంటే ఫైనాన్షియల్ సెలబ్రిటీలు, ఓకే. అంటే రాజభోగులు వాళ్ళు, అంటే బాగా డబ్బులుండి, బాగా ల్యాండ్ లార్డ్స్ ఉండి అట్లా. ప్లస్ మా పాప కూడా ఓకే. నేర్చుకుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ లో వేణుస్వామి గారి పాపను కూడా చూడబోతాం. యా. డెఫినెట్ గా. వేణుస్వామి గారు, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. దీనికి ఉన్న డిఫరెన్స్ ని మీరు ఎలా మాట్లాడతారు? మనల్ని ముందుకు తీసుకెళ్లేది నమ్మకం, మనల్ని ఆపేది మూఢనమ్మకం. ఎక్కడైతే మనల్ని ఆపేస్తుందో అది మూఢనమ్మకం. అది మూఢనమ్మకం. ఆపేది మనకొద్దు. నేను అమావాస్య నాడు కారు కొన్నా, నా ఫస్ట్ కారు షోరూమ్ నుండి అమావాస్య నాడు కొన్నా. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తా. నలుపు దేనికి సంకేతం? చెడు అనుకుంటారు సాధారణంగా, జనరల్గా శనికి అనుకుంటారు, కాదు, నలుపు రాహుకు సంకేతం. కానీ మనం నలుపును శనికి అంటగట్టి మనం కూర్చున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని సెలబ్రిటీలు, ఇండియాలోని సెలబ్రిటీలు అందరూ వేసుకునే బట్టలు నలుపు, వాళ్ళ కార్లన్నీ నలుపు, సీఎంల కార్లు నలుపు, మినిస్టర్ల కార్లు నలుపు. ఎందుకు అంటే రాహువు, వాళ్ళ స్థాయికి రావడానికి ప్రత్యేకమైనటువంటిది రాహు. సో జనరల్గా కొన్ని కార్లు, కొన్ని కంపెనీ కార్లు కానీ, బట్టలు కానీ, మనం జాతకాన్ని విశ్లేషించి ఈ బట్టలు వేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి నలుపు వద్దని చెప్తాం 90% జనాలకు, కొంతమంది నలుపు వేసుకోమని చెప్తాం. ఎవరికైతే రాహు ఉచ్చలో ఉంటాడో వాళ్ళని నలుపు వేసుకోమని చెప్తాం. వాళ్ళు నలుపు వేసుకోగానే వాళ్ళకు విపరీతంగా యోగిస్తుంది. అంటే జాతకం ప్రకారమే మన జీవితం నడుస్తుంది అంటారు ముందుకి. 100%. మన జాతకంలో మనం పుట్టినటువంటి మన లగ్నాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. ఓకే. మన లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయ్యే మనం వచ్చినాం. వేణుస్వామి గారు, ఇంత సక్సెస్ ని చూసారు. సక్సెస్ఫుల్ జ్యోతిష్కుడు అంటే వేణుస్వామి గారి పేరు తెలియని వారైతే లేరు కదా. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా అంటే మీరు ఎవరికి చెప్తారు? నా లైఫ్లో నా వైఫ్, నా పాప, ఇద్దరికి. ఎందుకంటే నా వల్ల కొన్నిసార్లు వాళ్ళు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నా వైఫ్ ఉంది, తను పెద్ద మ్యూజిషియన్, భారతదేశంలోనే తనకు మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద. సో నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటా, నా వల్ల తను ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. రెండోది, నేను అగ్రెసివ్ క్యారెక్టర్. అంటే జనరల్గా నాది ఎంత అగ్రెసివ్ అంటే, నన్ను ఎవడన్నా టార్గెట్ చేస్తే 10 నిమిషాల తాడోపేడ తెలుసుకుందాం అనే రకం నేను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం ఉన్నాడు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం అనేటోడు కొనికిసుక కొట్టాం నా దృష్టిలో. అంటే నేను అనేది ఏంటంటే, చంపడం అనేది పెద్ద నిర్ణయం తప్ప దానికి సంబంధించిన ప్రాపగండ చేయడం, ఇప్పుడు చంపడం అనేది పెద్ద విషయం కాదు. వాడు గన్నుతో కాలుస్తాడు, కత్తితో పొడుస్తాడు, గొంతు బిసుకుతాడు. సో నేను అనేది ఏంటంటే, ఈ డాన్లు లేకపోతే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద తోపైనా ఐ డోంట్ కేర్. సో కొన్ని సందర్భాల్లో నా వైఫ్, మీరు ఇంత సైలెంట్గా ఎండుకుంటున్నారు, మీరు మీ ఒరిజినల్ అగ్రెసివ్ కదా, మీరు అటాక్ చేయండి, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంటే, ఇక్కడ నేను ఎంచుకున్న మార్గం వేరే ఉంది కదా, వామాచారము. నేను చేయలేను అనేది నేను తలుచుకుంటే పూజలతోనే చేస్తా, అవసరం లేదు అనే కండిషన్ తనకు అప్లై చేసి, తనకు అర్థం చేసి, సో నన్ను తను అర్థం చేసుకున్నందుకు, అలాగే నేను పడే బాధలను తను భరిస్తున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నా వైఫ్కి చెప్పుకుంటా. సో ఈ జనరేషన్లో 20 సంవత్సరాల పాప ఇంత అగ్రెసివ్గా, ఇంత సమాజము ఇంత టార్చర్ పెడుతుంటే, లేకుంటే కావాలని ఒకళ్ళిద్దరు నన్ను మీద దాడి చేస్తున్నప్పుడు నా పాప అర్థం చేసుకుంటుంది, నాకు సపోర్ట్గా నిలబడుతుంది అనుకున్నప్పుడు తనకు థ్యాంక్స్ చెప్పుతా. అన్నిటికంటే ముఖ్యమైందంటే, నన్ను టార్గెట్ చేస్తూ, నన్ను విమర్శిస్తూ, ప్రతిరోజు నా బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి తోడ్పడుతున్న నా విమర్శకులందరికీ థ్యాంక్స్ చెప్తా. సమాజాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారు గురుగారు? ఎందుకంటే తిట్టేవారు ఉన్నారు, పొగిడేవారు ఉన్నారు, లాభపడే ఉన్నారు, అంటే పాజిటివ్, నెగిటివ్, అట్లా మీరు ఏ కోణంలో చూస్తారు? సమాజంలో జనాలు ఎప్పుడు అమాయకులే. మోసగాడు కూడా అమాయకుడే, మోసం చేసేవాడు కూడా అమాయకుడే. మోసం చేయడము జాతకం మీద ఆధారపడి ఉంటుంది, మోసపోవడము జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు బలి ఇవ్వబడే వాళ్ళే. కానీ ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను వీని మోసం చేసిన, నేను సక్సెస్ అనుకుంటాడు. కానీ మోసపోయిన వాడు నమ్మిండు, ఆ నమ్మకం వల్ల మోసం చేసిన వాడికి అవకాశం దొరికింది. వీడి లెవెల్లో వీడెవరినో నమ్ముతాడు, వీడు మోసపోతాడు. సో ప్రతిదీ సమాజాన్ని నేను జ్యోతిష్యమైన కోణంలోనే చూస్తా తప్ప వ్యక్తిగతమైనటువంటి కోణములో నేను చూడను. నాకు మనుషులు కనిపించరు, మనుషుల నెత్తిలో ఉండేటువంటి నవగ్రహాలు కనిపిస్తాయి, 12 లగ్నాలు కనిపిస్తాయి. నేను ఎంతసేపు వాళ్ళని ఆ దృష్టితోనే చూస్తా. సో సమాజంలో నాకు సంబంధించినంత వరకు వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేవి ఉంటాయి. సో ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. మనము తీసుకునేటువంటి నిర్ణయాలే మన జాతకము. సో మనము అక్కడికి వెళ్ళాలా వద్దా
ఆ హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా, ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ కూడా మన జాతకం మీద ఆధారపడి ఉంటాయి. రైట్. పర్సనల్గా నేను వాణి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలా చాలా ఇష్టం ఆవిడంటే నాకు. ఎన్నో కచేరీలు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా. మీకోసం పర్సనల్గా ఎప్పుడైనా ఒక సాంగ్ మీ ముందు చేసింది ఏమన్నా ఉందా? చాలా సార్లు మీ ఫేవరెట్ సాంగ్? సో నా ఫేవరెట్ సాంగ్ అంటే భక్తికి సంబంధించి వెంకటాచల నిలయం. Oh. సో వెంకటాచల నిలయం అనేది ఇక నాకు కిక్ ఇస్తుంది. ఆ పాట నాకు తను వాయించిందంటే ఇంక నేను పిచ్చోన్ అయిపోతా. సో అది భక్తికి సంబంధించి. అలాగే 7G బై బృందావన్ కాలనీ అండ్ ఆషికి 2. Oh. సో ఈ పాటలు నాకు చాలా ఇష్టం. సో అంటే మరి భగవంతుడు నాకు అంత పెద్ద అవకాశం, అంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిండు, అంత మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ నాకు భార్యగా భార్య. ఇచ్చినప్పుడు, అంత పెద్ద ఇచ్చినప్పుడు అందరికంటే గొప్పగా నాకు ఏంటంటే సమాజం కోసం ఎక్కడనో పెద్ద పెద్ద షోలలో వాయించి డబ్బులు తీసుకుని వాయించే నా వైఫ్ నా కోసము నాకు ఇష్టమైన పాట వాయించమన్నప్పుడు నాకు వాయిస్తుంది. నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోతే నిన్న పరిస్థితి ఏంటంటే నిన్న తను ఇవాళ రామోజీరావు గారి ప్రోగ్రాం కోసం అని చెప్పేసి ఆ పాట ఉంటుందండి, వైష్ణవ జనతో అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వాయిస్తున్నప్పుడు నన్ను వినమన్నది, నేనేమో బిజీగా ఉన్నా, నేను ఇంటర్నేషనల్ కాల్స్లో బిజీగా ఉన్నా, నేను అవకాశం దొరకలే. మళ్ళీ ఇవాళ పొద్దున తను ఈటీవీలో ప్లే అయింది, అది ఈటీవీలో ప్లే అయినప్పుడు లైవ్ వచ్చింది, ఇవాళ చూసి నేను ఎంజాయ్ చేసిన. సో నాకు ఎప్పుడైనా పాటలు నచ్చితే నాకు మాయదారి మైసమ్మ ఇష్టం, పెద్దపులి సాంగ్ ఇష్టం. సో ఎక్కువ అమితాబ్ బచ్చన్ సాంగ్స్ వాయించుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్ సాంగ్స్ నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా, లావారిష్ కానీ నమక్కలాల్ కానీ, సో ఆ పాటలు నేను వాయించమంటే వాయిస్తుంది, నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీకు ఇష్టమైన కలర్ అండి? నాకు ఇష్టమైన కలర్ ఎల్లో, వెంకటేశ్వర స్వామి బగలముఖి. వెంకటస్వామి గారు, నేను కొన్ని పేర్లు చెప్తాను, వాటి మీద మీ అభిప్రాయం సింగిల్ లైన్లో కావాలి నాకు. మోడీ, కారణజన్ముడు, పాకిస్తాన్, దరిద్రం, విజయ్ దేవరకొండ, కష్టపడతాడు, ప్రభాస్, కారణజన్ముడు, సమంత, ఫైటర్, రణ్వీర్ సింగ్, మంచి హస్బెండ్, రేవంత్ రెడ్డి, తెలంగాణ తోప్, కామాఖ్య, ప్రపంచంలో ఏదైనా ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి దేవాలయం, భారతదేశం, పుణ్యభూమి, సనాతన ధర్మం, విశ్వం, చిరంజీవి గారు, కష్టంతో పైకొచ్చిన కారణజన్ముడు, ఎన్టీ రామారావు గారు, యుగ పురుషుడు, జూనియర్ ఎన్టీఆర్, కాబోయే ముఖ్యమంత్రి, రామ్ చరణ్, వంశాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి, అనుష్క, బ్యూటీ విత్ బ్రెయిన్, రాజమౌళి గారు, 100కి 1000% కారణజన్ముడు, మహేష్ బాబు, అందగాడు, వావ్. రాజశేఖర్ రెడ్డి గారు, శత్రువును కూడా క్షమించగలిగి ఆదుకునే గొప్ప వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు, పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్, తిరుమల దేవాలయం ఉండి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అదృష్ట ప్రాంతం, తెలంగాణ, నా పుట్టిన ఊరు, నన్ను కన్న ఊరు, కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత, ఇష్టమైన హీరో, సూపర్ స్టార్ కృష్ణ, ఇష్టమైన స్పోర్ట్స్ మ్యాన్, సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్. ఇష్టమైన ఫుడ్, వెజ్లో అయితే పాలకూర పప్పు, టెంపుల్ పులిహోర, నాన్ వెజ్ అయితే బగారన్నం, మటన్ కర్రీ. ఇష్టమైన ప్లేస్, ఎక్స్ట్రీమ్ పిచ్ అంటే తిరుమల, ఇష్టమైన కమేడియన్, బ్రహ్మానందం గారు, ఇంకా ఆయన మించిన ఎవరున్నారు? ఇష్టమైన స్పోర్ట్, క్రికెట్. చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడే అవకాశం వచ్చిందా? చాలా 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 ఆడతా, ఇప్పుడు కూడా ఆడతా, ఓ. ఇప్పుడు కూడా ఆడతా. సూపర్. ఈ మీ సక్సెస్ ని అమ్మగారు చూసారేమో బహుశా, యా. నాన్నగారు చూడలేకపోయారు. చూడలేదు, అది ఎప్పుడైనా అనిపిస్తా ఉంటుంది, ఈ రోజు ఉన్న ఈ సక్సెస్ ని ఆయన చూడలేకపోయారన్న బాగా బాధ. బాగా ఫీల్ అవుతుంటా నేను. ఎందుకు ఫీల్ అవుతుంటా అంటే అప్పుడు మెడికల్గా ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఆయన పోయినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఈ మెడికల్ డెవలప్మెంట్ ఉంటే ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఉంటే మన అభివృద్ధి చూసేవాళ్ళు అనేది అదొక్కటి మాత్రం లైఫ్లో, అదొక్కటే నేను బాధపడేది ఏంటంటే అయ్యో ఆయన చూడలేకపోయారే అనే ఒక బాధ, అంతకుమించి పెద్ద ఇంకా వేరే ఏం లేవు. భవిష్యత్తులో గురువు గారిని ఎలా చూస్తామండి? ఫ్లో ఎటుంటే అటు, గో విత్ ఫ్లో. పెద్ద కోరికలేం లేవు, గో విత్ ఫ్లో, అంతే. గో విత్ ఫ్లో, ఏదైనా జరగచ్చు. ముందుగా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఏం లేదు. పాలిటిక్స్ లోకి ఎంటర్ Politics అవుతారు, లో అలాంటి ఆలోచనలు ఏమైనా? చెప్పలేం. ఇప్పుడు పొలిటికల్ గా అంటే జాతకరీత్యా అని జాతకరీత్యా ఉంది. ఇప్పుడు పొలిటికల్ గా నాకు 2-3 ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే పునర్విభజన జరిగితే, ఏమైనా కాన్స్టిట్యున్సీలు పెరిగితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నాకున్నాయి, మా ఆవిడ కూడా ఉన్నాయి. బట్ మనకైతే ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్. పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే లేదు, నిజంగానే లేదు. జాతకంలో ఉంది, బట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పినా కదా మీకు ఒకటన్నా, నా డ్రీమ్ ఏంటంటే నేను కింగ్ మేకర్గా ఉండాలనుకుంటా తప్ప కింగ్గా ఎప్పుడు ఉండాలనుకోను. నాకు ఇష్టం కూడా ఉండదు, ఎందుకంటే నేను రాజభోగాన్ని నమ్ముతా, రాజయోగాన్ని రాజయోగము నాట్ పర్మనెంట్, రాజభోగము పర్మనెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే రాజయోగులు 1000 మంది ఉంటే రాజభోగులు 1,000,000 మంది ఉంటారు. సో నేను అనేది అది. ఇప్పుడు భారతదేశంలో రాజభోగులు 5% బిలో ఉంటారు ఆ లిస్ట్లో.
సో రాజభోగులు అంటేనే మంచిది. ఎప్పుడైనా కానీ మనం కూడా రాజభోగులే ఉండాలని కోరుకోవాలి. రాజయోగులు ఉండొద్దు మనకు. రాజయోగులకు టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, మినిస్టర్ కావాలంటే చాలా టఫ్ ఉంటుంది. కానీ నువ్వు డబ్బు సంపాదించాలంటే చాలా ఈజీ. మన ఆలోచన విధానం ఫైనల్గా మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ కలియుగంలో? కలియుగంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, కలియుగం వేరు, భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు. తెలుగు రాష్ట్రాల యొక్క ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. సో నేను తెలుగు రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడతా. తెలుగు రాష్ట్రాలలో మీరు ఉండాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా డబ్బు. డబ్బు డబ్బు డబ్బు. ఎవరిని పట్టించుకోకండి లైఫ్లో. రెండవది, అసలు తెలుగు రాష్ట్రాలలో ఒకరిని విమర్శించే హక్కు కానీ నైతికత కానీ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ వేణుస్వామి. సో ఎవరిని విమర్శించేంత శుద్ధ పూసలు తెలుగు రాష్ట్రాలలో లేరు, ఉండరు, ఉండబోరు. కాబట్టి ఎవ్వరు విమర్శించినా పట్టించుకోకండి. వాళ్ళు విమర్శించనియండి, మీరు విమర్శించకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ వాళ్ళని విమర్శించాల్సిన పని లేదు. బట్ మీ పని మీరు ఒక్కొక్కసారి సైలెన్స్ ఆల్సో ఏ బెటర్ ఆన్సర్. సో సైలెన్స్గా ఉండడం ఆన్సరే. నో మెసేజ్ ఈజ్ ఏ మెసేజ్. ఒకసారి మెసేజ్ ఇవ్వకపోవడం కూడా మెసేజ్ అవుతుంది. సో చాలా చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుండి నేర్చుకునేటువంటి పదాలు ఇవి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదును కూలగొడుతున్నప్పుడు ఆయన ఫోను, అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఆయన ఫోన్ ఎత్తకుండా సైలెంట్గా కూర్చున్నప్పుడు అప్పుడు ప్రసాద్ గారు, ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు, టీటీడీ ఈవోగా పనిచేసిన అతను వచ్చి, సార్ ఏంది సార్ మీరు అంత పెద్ద హంగామా జరుగుతుంది బాబ్రీ మసీదులో, మీరేమో సైలెన్స్గా ఉన్నారు, ఏంది పరిస్థితి అంటే, అరే సైలెన్స్ కూడా ఒక నిర్ణయమేరా బాబు అని చెప్పారంట పెద్ద ఆయన. సో అట్లా ఒక్కొక్కసారి సైలెన్స్ కూడా ఒక నిర్ణయం. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో, అలాంటివి కూడా తగ్గడం నేర్చుకోండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర తగ్గడం వల్ల లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమైందా? రాముడు భార్య మాట విని జింకను తేవడానికి పోయిండు. దశరథుడు భార్య మాట విని రాముణ్ణి అడవికి పంపించిండు. రావణాసురుడు భార్య మాట వినకుండా చచ్చిపోయిండు. వీళ్ళందరూ యుద్ధాలు చేసి బతికిరు. ఎవరైతే భార్య మాట వినలేదో ఆయన చనిపోయిండు, ఆయనే రావణుడు. విన్నవారు. సో కలియుగంలో నేనేమంటా అంటే, ఎక్కువగా స్కోప్ అమ్మాయిలకి ఇచ్చి, భార్యలకి ఇచ్చి, బిడ్డలకి ఇచ్చి, తండ్రులకి ఇచ్చి, ఎక్కువ మన జీవితంలో ఎక్కువ స్పేస్ ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది గ్రహచారం గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. సో ఆడవారికి ఇంపార్టెన్స్ పెరుగుతున్న సందర్భంలో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఏడవరో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఆనందంగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, ఆ ఇల్లు డబ్బుకు, ఐశ్వర్యానికి నిలవుగా ఉంటుంది. ఇంట్లో సాధారణంగా మీరంతా జ్యోతిష్యం వైపు ఉంటారు. వాణి గారు ఆవిడంతా సంగీతం, మ్యూజిక్. కలుసుకుంటే ఎక్కువగా ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తారు కామన్గా? ఇవి రెండు వదిలేసి పర్సనల్ విషయాలు ఉంటాయా, కుటుంబ విషయాలు? నాకు కోపం రాదు. సో జనరల్గా మేము ముగ్గురం కలుసుకుని, నేను, మా ఆవిడ, మా పాప కలుసుకునేది డైనింగ్ టేబుల్. నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి పోగానే మా పాప, మా ఆవిడ ఇద్దరు ఈ డైరెక్షన్లో ఉంటారు, నేను ఈ డైరెక్షన్లో ఉంటా. వీళ్ళిద్దరు యుద్ధం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కంప్లైంట్లు అన్నీ ఈవిడిస్తుంటుంది, ఈమె ఇస్తుంటుంది నాకు. నేను చివరికి తిన్న తర్వాత వాళ్ళు ఏం వండిరని అడుగుతాను. నేను తిన్న తర్వాత అంటే నా మొత్తం మైండ్ వీళ్ళు ఇద్దరు తినేస్తారు. అంటే నాకు ఓన్లీ మేము ముగ్గురం కలిసేది డైనింగ్ టేబుల్. తర్వాత నేను వ్యక్తిగతంగా నా బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత నేను తను పక్కపక్కనే ఉంటాం కాబట్టి, నేను మాట్లాడే ప్రతి మాట తనకు రెండు చెవులు అందరికి ఉన్నట్టే. ఒక చెవు ఏమో తన పర్సనల్ పని చేసుకుంటుంటుంది, అంటే ఎవరితో మాట్లాడడము, ఇంకో చెవు నాకు వదిలేస్తుంది. సో నేను ఎవరితో మాట్లాడుతున్నా, పొలిటీషియన్తో మాట్లాడుతున్నా, ప్రజెంట్ సబ్జెక్ట్ ఏంది, ఈ సబ్జెక్ట్ మీద కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణ, నేను భారతదేశంను, మీరు చూసే భారతదేశం వేరు, నేను చూసే భారతదేశం వేరు. నేను భారతదేశానికి రాబోయే కాలంలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. అసలు ఎవరు ఊహించినటువంటి సంచలనాలు భారతదేశంలో జరగబోతున్నాయి. ఆర్థికంగా పెట్రోలు, డీజిలు, డబ్బు, సో డాలర్ మారకం. ఎందుకంటే ఇప్పుడు డాలర్ మారకం అంటే సామాన్యమైన జనాలకు తెలియదు. సామాన్యమైన జనాలు ఏమనుకుంటారంటే, డాలర్తో నాకేం పని అనుకుంటారు. కానీ ఇక్కడ 100 రూపాయలు, 110 రూపాయలు ఉన్న నూనె 170 రూపాయలు అయింది వాళ్ళ, రేపు 400 అవుతుంది ఇంకో సంవత్సరంలో. సో ఇవన్నీ సామాన్యులకు తెలియదు. నేను ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు తను మొత్తం క్యాప్చర్ చేస్తుంటుంది. నా డిస్కషన్ అంతా నేను పొలిటీషియన్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక పొలిటీషియన్తో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా, ఒక ఎంపీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నా, ఒక విశ్లేషకులతో మాట్లాడుతున్నా. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ క్యాప్చర్ చేసుకుంటుంది. చేసుకొని తను తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తుంది, మీరు ఇది అన్నారు కదా, సో దీనికి ఏంది అంటే, మీరు ఒక మాట అన్న, తను వీణ వాయిస్, తను వీణ కంటే కూడా చాలా పెద్ద విశ్లేషకురాలు. తను చాలా 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 విశ్లేషణ చేయగలుగుతుంది.
సో నా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని తను ఎవరి దగ్గర ఉన్న దాన్ని మాట్లాడడానికి వాడుతుంది, లేదా ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి పనిచేస్తుంది. ఎక్కువ డిస్కషన్ అంటూ మాకు ఉండవు. మాకు జనరల్గా నేను చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తాను. అంటే నా క్లయింట్లకు సంబంధించిన విషయాన్ని నా భార్య దగ్గర కూడా మాట్లాడా. అంటే జనరల్గా నన్ను అందరూ ఏం ఆలోచిస్తారంటే నేను ఏది ఉన్నా మీడియాలో మాట్లాడతా అనుకొని ఆలోచించే జనాలు ఉంటారు నా గురించి. కానీ నేను 90%, 99% నా క్లయింట్ల సీక్రెట్ నేను మెయింటైన్ చేస్తాను. చాలా మందికి ఆ విషయం తెలియదు. అందుకనే నన్ను నమ్మి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు నా దగ్గరికి. బ్యూరోక్రాట్లు వస్తారు నా దగ్గరికి, జడ్జిలు వస్తారు, హైకోర్టు జడ్జిలు వస్తారు. సో చాలా పెద్ద వ్యక్తులు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాయి, చాలా పెద్ద. ఎందుకంటే నన్ను నమ్మి నా సీక్రెట్స్ను నాతో షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే డాక్టర్ లాంటి వాడిని నేను. సో డాక్టర్ దగ్గరికి పోయి మనం ఎంత సీక్రెట్లు మాట్లాడుకుంటామో, ఒక ఆడిటర్తో ఎన్ని సీక్రెట్లు మాట్లాడతామో, అట్లా నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు అంత ఓపెన్గా ఉంటారు. అలాంటి వాళ్ళకు నమ్మకాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను నా భార్యతో కూడా షేర్ చేసుకోను. ఏదైనా టాపిక్ ఉంటే ఎంటర్టైన్మెంట్ టాపిక్ ఎక్కువ, చాలా వరకు మజాక్ చేయడము, జోకులు వేయడము. అంటే నన్ను చూస్తే ఇట్లుంటాడా వేణుస్వామి అనుకోరు ఎవరు. చాలా డిఫరెంట్గా ఉంటాను నేను ఇంట్లో. అంటే టైం దొరికేది అంత. ఎందుకంటే మ్యాక్సిమం నేను నైట్ నేను ఇంట్లో నా టైము 9కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు. ఈ 9లో రాత్రి 9 నుండి 12:30 వరకు నేను మేల్కుంటా. ఈ 12:30 వరకు నాకు ఇంటర్నేషనల్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సో అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుండి, యూరప్ నుండి నేను కాల్స్ తీసుకుంటుంటా. దాంట్లో క్లయింట్స్, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి లవ్ గురించి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి మోసం చేసిన వాడి గురించి మాట్లాడుతుంది. సో జనరల్గా మనకు తెలుగు రాష్ట్రాల్లో మనోళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఐ అనగానే మనోళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదించారేమో అనుకుంటారు. కానీ అమెరికాలో అంటూ దొమ్మికేటోడు కూడా ఎన్ఆర్ఐ, లండన్లో లాటిన్ కట్టుకుంటూ ఎన్ఆర్ఐ. వాడు కూడా ఫోన్ చేసి నాకు ఫీజు కూడా కట్టుకోలేని స్థాయిలో వాడు మాట్లాడుతుంటాడు. సో ఇవంతా తను గ్రాస్ప్ చేసి ఇవన్నీ తను మైండ్లో పెట్టుకొని తను ఎక్కడైనా వాడడానికి ప్రయోగిస్తుంది. సో మాకు ఇంతే తప్ప, అంటే సబ్జెక్ట్ పరంగా ఇన్ఫర్మేషనే తప్ప వేరే విషయాలు మాట్లాడుకునే అవకాశం మాకు ఉండదు. ఏదైనా ఉంటే నిర్ణయాల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు పలానా దగ్గర ప్రోగ్రామ్ వచ్చింది, చేయాలా వద్దా. ఉదాహరణ ఏదైనా ఒక దగ్గర వచ్చింది, ఏదైనా ప్రోగ్రామ్ వచ్చింది, చేయాలా. ఇప్పుడు యూఎస్ ఉంది, యూఎస్కి నేను వెళ్ళాలా వద్దా. వద్దు, అవసరం లేదు. యూఎస్కి పోవాలంటే 1 మంత్ ప్యాక్ అవుతుంది. ఇక్కడ ఆ 1 మంత్లో నువ్వు 10 ప్రోగ్రాంలు చేసుకోగలుగుతావు. ఇక్కడ ఇంత బిజీ పెట్టుకొని ఇప్పుడు నిర్ణయాలు. ఇంకోటి, చాలామంది నన్ను అడగకుండా చిన్న నిర్ణయం కూడా తీసుకోదు. ఎందుకంటే తను అనేది ఏంటంటే జ్యోతిష్యపరమైన అంశాలను జోడించి నాకు తనకు ఒక బెట్ ఉంది. తనకు బెట్ ఉంది. 2015లో నేను ఏం చెప్పినా అంటే, నువ్వు ఈ మీడియా యాంకరింగ్ ఇవన్నీ వదిలేసి సడన్గా వీణ వైపు వెళ్తావని చెప్పిన. అసలు నేను వీణనే ముట్టుకోక 10 ఏళ్ళు అయింది, నేను ఎట్లా పోతా వీణ వైపు. నువ్వు వీణ వైపు వెళ్తావు, వీణ అంటే నీ పేరు గుర్తొస్తుంది అని చెప్పిన. నేనన్నా వీణ ఈ భారతదేశంలో వీణ అంటే నీకు పేజ్ ఉంటుందని చెప్పిన. నేను ఇంపాసిబుల్ అన్నది. ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే బిఎండబ్ల్యూలో కూర్చొని ఏడవడం బెటర్ అని. అట్లా సో జనరల్గా చాలా చాలా ఫన్నీగానే పోతుంది తప్ప అసలు వేరే డిస్కషన్లు, కోపాలు, తాపాలు అంత సీనే ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటాము, దొరికితే చాలు. ఎందుకంటే ఈ మధ్యన మరీ తను బిజీ అయిపోయింది. నాకు వారంలో ఒకరోజు దొరుకుతుంది అన్న. నేనే ఏం చేస్తాను, నేను ఇంట్లో ఎవరు లేకపోతే జంప్ అయ్యి నేను ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే పాప కూడా తనతో పాటే ఉంటుంది, తన డేట్లు చూసుకుంటుంది. సో ఇద్దరు బిజీ అయిపోయిండ్రు. సో అందుకని నేను మ్యాక్సిమం సో ఒక ఫన్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఎప్పుడు నేను ఎక్కడున్నా అట్లనే ఉంటుంది. నేను ఎవరి దగ్గర ఉన్నా అంత కామెడీగా, అంటే ఈ ఆఫ్ స్క్రీన్ నేను డిఫరెంట్గా ఉంటా కొద్దిగా, ఆన్ స్క్రీన్ వేరే. నేను కెమెరా స్టార్ట్ కాగానే నాకు తెలియదు స్వామి ఏం చేస్తాడో అట్లా మాట్లాడతా. కానీ ఆఫ్ స్క్రీన్ నేను చాలా ఫన్నీగా, చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాను. అసలు అగ్రెసివ్నెస్ ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఎందుకంటే నో ఫిల్టర్ అనే కార్యక్రమంలో ఫిల్టర్ లేకుండా అన్ని చెప్పారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.